రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు. కానీ రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. అగ్రికల్చర్ అన్న పదంలోనే కల్చర్ ఇమిడి ఉంది. భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోలేదు అని చెప్తారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని నమ్ముకున్న వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనబడతాం. లాక్డౌన్ సమయంలో షాపులు బంద్, థియేటర్లు బంద్. ఆనాడు నిరంతరంగా కొనసాగింది మాత్రం ఒకే ఒకటి, వ్యవసాయం. ఎందుకంటే 132 కోట్ల మంది భారతీయులకు అన్నం పెట్టగలిగేది అల్టిమేట్ గా ఏది బంద్ అయినా మళ్ళీ వ్యవసాయం బంద్ అయితే అందరం కూడా అడుపు మాడి ఎండాల్సిన పరిస్థితి.